ఓం నమ శివాయ. శ్రీ మాత్ర నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. జూన్ 10, 11, 12 తేదీల్లో రాశివారి కంట ఈ వీడియో పడిందంటే అది నిజంగా దైవ అనుగ్రహమే. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 600 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ రాశి వారికి తిరిగి రాజయోగం అనేది పట్టబోతుంది. అది ఎవరి వల్ల తెలిస్తే మీరు ఖచ్చితంగా కూడా షాక్ అవుతారనమాట. నిజంగా ఆ దైవానుగ్రహం మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడిందండి. అంటే మీరు వెతుక్కుంటూ వస్తే ఈ వీడియో మీకు కనిపించలేదు. ఆ దైవమే ఈ వీడియో మీ కంటికి కనపడేటట్టుగా చేశాడు. ఎందుకంటే ఈ వీడియో ద్వారాగా మీరు విలువైనటువంటి సమాచారం అనేది ఎంతో తెలుసుకోవాలి. లేకపోతే కనుక చాలా నష్టపోవాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట. భగవంతుడు తన నిజమైనటువంటి భక్తులకు మాత్రమే ముందుగా ఇలాంటి హెచ్చరికను పంపిస్తాడు. వీటిని అర్థం చేసుకొని వాటిని ఉపయోగించుకున్న వారు ఆ సమస్యల యొక్క గండం నుంచి బయటపడగలుగుతారు. లేదు ఏముందిలే అని చెప్పేసి పట్టించుకొని వాళ్ళు ఏంటంటే వాళ్ళు గమనించండి, అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా సమస్యలు ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఈ వీడియో ఆ భగవంతుడే మీ కంట పడేలాగా చేశాడు. నిజమైనటువంటి మీ యొక్క భక్తికి మెచ్చి ఈ రోజు నుంచే మీ జీవితాన్ని మార్చుకునే దిశగా అడుగులు వేయండి. గ్రహాల గమనము ఇప్పుడు మీకు మరొక కొత్త సంకేతాన్ని ఇస్తుంది. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైనటువంటి విషయం ఇది. ఈ రాశివారు మరి మీకు తెలుసా, ఇన్నాళ్ళ నుంచి మీ ఇంటికి ప్రతిరోజు కూడా 2 నాగదేవతలు వచ్చి వెళ్తున్నారన్న సంగతి మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకంటే గమనించడానికి మనుషులు ఎవరైనా వస్తే మనం గమనించగలుగుతాము, లేకపోతే ఏదైనా జీవరాశులు ఏదైనా వచ్చినా కూడా మనం గమనించగలుగుతాము. కానీ దైవం వస్తే మాత్రం ఎవరు కూడా గమనించలేము. దైవము ఏ రూపంలో వస్తుందో కూడా అది మనం గమనించలేమన్నమాట. అలాగా మీ ఇంటికి మాత్రం ప్రతిరోజు కూడా 2 నాగదేవతలు వచ్చి వెళ్తున్నారు. అసలు వాళ్ళు ఎవరు? వాళ్ళు మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు? అసలు వాళ్ళు ఏ సమయంలో మీ ఇంటికి వస్తున్నారు? ఇలాంటివన్నీ కూడా తెలిస్తే అంటే వారు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు, వారు మీకు ఏం పట్టించుకోకుండా మీరు ఒకటే ఏదైనా అనుకొని ఏమైనా మర్చిపోయారా, అసలు ఏం జరిగింది ఏంటి, ఇదంతా కూడా ఈ వీడియోలో ఆశ్చర్యకరమైనటువంటి ఈ యొక్క ఒళ్ళు గగురు పొడిచేటువంటి విషయాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఈ వీడియోని పూర్తిగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుందండి. ఎందుకంటే మిడిమిడి జ్ఞానం అనేక రకాలైనటువంటి అనర్థాలకు దారితీస్తుంది. దైవం యొక్క సంకేతాలు ఇన్ని రాసుకున్నప్పటికీ కూడా ఈ రాశి వారిని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీకే ఏదో చెప్పాలని చెప్పి చూస్తుంది. అంటే ప్రతి ఒక్కటి కూడా ఏముందిలే అని చెప్పేసి కొట్టి పడేయడం అనేది అసలు మంచిది కాదు. కాబట్టి మీరు వీడియోను పూర్తిగా చివరి వరకు వినండి. ఎందుకంటే ఈ వీడియో అనేది మీకు తలరాతనే మార్చేటువంటి వీడియో. దీన్ని కనుక మీరు మిస్ అయ్యారు అంటే మాత్రం తర్వాత మీరు ఎంత నెత్తి నోరు మాదుకున్నా కూడా ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఇంటికి వచ్చేటువంటి 2 నాగదేవతలు సామాన్యమైనటువంటి దేవతలు కాదు. వాళ్ళ అనుగ్రహం అనేది ఉంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా కోటేశ్వరుడుగా మారతారు. కూడదని పట్టించుకోకపోతే మాత్రం ఎంత పెద్ద కోటేశ్వరుడైనా సరే కటిక పేదవాడి రూపంలోకి దిగజారవలసిందే అనమాట. కాబట్టి ఏ విషయమైనా సరే ఏదైనా కావచ్చండి, ఒక డబ్బు విషయం అనే కాదు, మన ఆనందం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆయుష్ కావచ్చు, సంపద కావచ్చు, సంతానం కావచ్చు, ఇట్లా ప్రతిదీ కూడా విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం ప్రతిదీ కూడా దైవం యొక్క కనుచూపు మేరలో ఉంటుందన్న విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు. దైవాన్ని ఏముందులే అని చెప్పేసి పక్కన పడేసినటువంటి మనిషి బాగుపడినట్టు చరిత్రలో లేదనమాట. అలాగే దయచేసి ఈ రాశి వారు ప్రతి ఒక్కరు చూసిన వారందరూ కూడా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. ఎందుకంటే మీ లైక్ వలన వీడియో మరికొంతమంది ఈ రాశి మిత్రులకు రీచ్ అయ్యి వారు కూడా తెలుసుకునే అవకాశం అని కల్పించిన వారు అవుతారనమాట. అలా చేయడం వలన మీకేంటి ఉపయోగం అంటే మనం ఒకరికి మంచి చేసినప్పుడు ఆ భగవంతుడు మనకి 4 మంచి చేస్తాడనమాట. అదే మనల్ని మన కుటుంబాన్ని కాపాడుతుంది. ఏదో ఏ మనిషి రూపంలో ఏ శక్తి రూపంలో ఆ దైవం వస్తుందో మనం చెప్పలేము.
కాబట్టి ఈ వీడియోకు లైక్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ నాగదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉండి వారి కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. కాబట్టి మీ యొక్క లైక్ వలన ఇంకొంతమంది బాగుపడతారు. కాబట్టి వీడియోను చూసి వెళ్ళే వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయడం వలన మీరు లైక్ చేసినటువంటి కొన్ని క్షణాలని శుభవార్తలని ఖచ్చితంగా వింటారనమాట. కాబట్టి లైక్ చేసి పూర్తిగా వినండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. కామెంట్స్ దగ్గర హైప్ వస్తుందండి లైక్ చేసినప్పుడు. అక్కడక్కడ మీ పాయింట్స్ అనేది కూడా యాడ్ చేయండి. అలాగే చేయడం వలన తప్పకుండా మీరు కొన్ని క్షణాల్లోని శుభవార్తను వింటారు. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నాగదేవత ఈ యొక్క చల్లని చూపులు మా మీద ఉంచు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అనేది చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దామండి. ఈ రాశి మీకు ఈ రాశి వారికి మీకు ఏది జరగాలన్నా సరే ఆ జీవితంలో ముందుగా ఉండాలంటే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన మీ కుటుంబం పైన ఉండాలి. మీరు అలా చిన్న వయసు నుంచే కూడా ఎన్నో రకాలైన కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఎప్పుడు దిగుమింగుకున్నారు. నిద్రలేని రాత్రులు గడిపారు. ఒంటరిగా కూర్చొని కుమిలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రతి క్షణం కూడా నరకంగా ఈ క్షణంగా ఒకరు గడుపుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. కానీ ఎన్ని బాధలు పడినా చేసినా కూడా కలలో కూడా ఎవరికి కీడు అనేది తలపెట్టలేదు. అలాగే నీతి నిజాయితీలను ఏ రోజు కూడా పక్కన పెట్టలేదు. కాబట్టి వీరి యొక్క భక్తికి నిజాయితీకి మెచ్చి ఈ రాశి వారి జీవితంలోనే ఇద్దరు నాగదేవతలు ప్రవేశించడం అనేది జరిగింది. మీరు వారి యొక్క జీవితంలోని చాలా ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తున్నారు. ఇవాళ అంటే మీరు చాలాసార్లు కుమిలిపోయారు. అసలు దేవుడు ఉన్నాడా లేదా, మాకే ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఈ రకంగా సమస్యల మీద సమస్యలు యుద్ధం చేస్తున్నట్టు ఏమిటని చెప్పేసి మీరు ఎన్నో రకాలుగా కుమిలిపోయారు. కానీ నిజం ఏమిటంటే మీరు ఈ మాత్రమైనా ఇలా ఉన్నారు అంటే మీకు ఈ నాగదేవతల యొక్క అండదండలన్నిటివి ఉండడం వల్లనే. గతంలో ఎన్నో రకాల సమస్యల నుంచి ఎన్నో రకాల గండాల నుంచి మీ నాగదేవతలు మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా మీకు సహాయం చేయాలని చెప్పేవారు కోరుకుంటున్నారు, మీ జీవితంలోనికి వస్తున్నారు. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మీరు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీరు చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. ఆడవారైనా బాగుంటారు, మగవారైనా బాగుంటారు. ఎక్కువగా తెలుపు రంగు వర్ణం లేదా చామంచాయ వర్ణంతో చాలా చక్కగా ఉంటారనమాట. ఒక్కసారి వీరిని ఎవరైనా చూశారు అంటే మాత్రం మళ్ళీ గుర్తు పెట్టుకొని అలాగే చూస్తూ ఉండాలనిపించే అందం వీరి సొంతం. అలాగే వారి యొక్క జీవితం కూడా ఉన్న దాంట్లో సంతోషంగా గడపాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. ఇలా కారణాలు ఏది ఏమైనా కానివ్వండి, వీరి మీద ఏంటంటే భయంకరమైనటువంటి నరదిష్టి మీ రాశి పైన పుష్కలంగా ఉంటుందన్నమాట. మీ చుట్టుపక్కల మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఉన్నారు. అలాగే మీ సక్సెస్ను కూడా చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకున్న వాళ్ళు ఉంటారనమాట. అందుకే మీ మీద రకరకాలైనటువంటి చెడు ప్రయోగాలు చేసి మీ జీవితాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి వీళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ ఈ నాగదేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉండడం వలన వాళ్ళు కనీసం మీ తల వెంట్రుకను కూడా టచ్ చేయలేకపోతున్నారనమాట. మీ వెనకమాల ఎన్ని రకాల గోతులు తీసినా, ఎంత మీ యొక్క పనులు మీ యొక్క ఏదైనా మొదలుపెట్టినా కూడా ఆ పనుల్లో కూడా కొన్ని ఆటంకాలు కూడా కలుగుతున్నాయి. అలాంటివి వాళ్ళు చాతనంత వరకు వాళ్ళంతటా అవి చెడగొడుతున్నారు. ఇలాగా వాళ్ళు ఎన్ని రకాల చెడు ప్రయోగాలు చేసినా సరే వాళ్ళు కనీసం మీ చిటికెన వేలు గోరును కూడా తాకలేరు. ఇది మాత్రం నిజం. మీరు ధైర్యంగా ఉండండి. అయితే మీకు దైవం యొక్క సపోర్ట్ అనేది మీకు కావాలన్నమాట. దైవం తోడు, దైవశక్తి అనేది మీకు కావాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. కాబట్టి అంటే మాకు దైవం ఉందిలే అని చెప్పేసి మీరు మనసులో అనుకొని మీ పనులు మీరు చేస్తూ ఉంటే ఆ ఎఫెక్ట్ మీకు తగలకుండా ఉంటుంది అనుకుంటే మాత్రం చాలా పొరపాటు అనమాట. మీరు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. అసలు ముందు ఆ శత్రువులు ఎవరో కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందన్నమాట. ఆ శత్రువులు ఎవరు, ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారు,
వాళ్ళు మీకు బాగా తెలిసిన వాళ్ళ, లేకపోతే ఎక్కడైనా దూరం నుంచి మీకు సంబంధం లేని వ్యక్తులు మీ మీద శత్రుత్వం కట్టారా? ఇదంతా కూడా ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. అయితే వాళ్ళు ఆ శత్రువుల పడిగి మిమ్మల్ని దెబ్బతీయడానికి ఎన్ని రకాల చెడు ప్రయోగాలు చేస్తారనమాట. అంటే వారు ఎన్నోసార్లు మీ మీద కొన్ని రకాలైనటువంటి చెడు తాంత్రిక ప్రయోగాలు, అంటే క్షుద్ర పూజలు, ఇలాంటివన్నీ కూడా చేసి మీ యొక్క పతనాన్ని చూడాలని కోరుకుంటున్నారు. మిమ్మల్ని అణిచివేయాలని చెప్పేసి ఎన్నో రకాలైన మంత్రతంత్ర ప్రయోగాలు చేస్తున్నారు. కానీ ఈ ఇద్దరు దేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉండడం వలన, అంటే మీరు చేసుకున్న ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట. మీ యొక్క మంచితనానికి ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం మీ మీద, ఒక్కరు కాదండి, ఇద్దరు నాగదేవతలు మిమ్మల్ని ప్రతి కంటికి రెప్పల్లాగా, కళ్ళకి 2 రెప్పలు అనేటివి ఎంత ముఖ్యమో, మనిషికి 2 కళ్ళు ఎలాగైతే ఉంటాయో అలాగే ఇద్దరు నాగదేవతలు మీ యొక్క కళ్ళ రూపంలో మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నారనమాట. అదే మీ యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు. దానివల్లనే మీరు ఇలా ఉన్నారనమాట. ఆ దేవతల యొక్క ప్రతిరోజు కూడా మీ ఇంటికి వస్తున్నారు. అన్ని రకాల ఆపదల నుంచి, కష్టాల నుంచి ఒక రక్షణ కవచంలాగా మిమ్మల్ని కాపాడుతున్నారు. లేదంటే ఆ శత్రువులు చేపించినటువంటి ఆ యొక్క చెడు ప్రయోగాల వలన, పూజల వలన మీ ప్రాణానికి నష్టం అనేది జరిగేదన్నమాట. కానీ ఈ దేవతలు అలాంటి వాటన్నిటినీ కూడా హరించి మీ జీవితంలోకి పెను మార్పులు అనేది తీసుకొస్తున్నారు. ఆ దేవతలు మీకు భారీ మొత్తంలో శుభవార్తలను, అలాగే ధనాన్ని, మీ ఊహకే అందని అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కానుకగా కూడా ఇవ్వబోతున్నారు. దాదాపుగా మిమ్మల్ని కోటేశ్వర్లు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కోట్లు మీ చేతికి అందే అవకాశాలు కూడా మీకు ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ అంటే మీ జీవితంలోనికి ఇలాంటివి వింటున్నప్పుడు ఏంటంటే, ఏముందులే ఇవన్నీ కూడా జరిగేవే అని చెప్పేసి మీలో కొంతమంది అనుకోవచ్చు. కానీ కొంతమంది ఇలా అనుకోవచ్చు, కానీ కొంతమందికి యథార్థంగా జరుగుతూ ఉంటాయి కూడా. అలాంటి వాళ్ళకి తెలుసు అనమాట ఇవి నిజాలని చెప్పి. అనుభవమైన వాళ్ళు కూడా తెలుస్తుంది, కానీ అనుభవం కాని వారికి అర్థం కాదు. మీకు సమయం అనేది పడుతుంది, అప్పుడు మీకు మాటలు అనేవి గుర్తొస్తాయి. అలాగా మీ చేతికి ఇలాంటి అదృష్టాలు, ధనం, ఐశ్వర్యం అందినప్పుడు మీరు ఎగిరి గంత వేస్తారన్నమాట ఆ యొక్క ఆనందంతో. ఇన్నాళ్ళలో మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ యొక్క కలలన్నీ నిజమయ్యేటువంటి అవకాశాలు మీ దగ్గరకు వచ్చాయి. కానీ ఒక బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఇన్నాళ్ళు ఆ దేవతల గురించి మీరు పట్టించుకోకుండా ఉండడమే, ఆ దేవతలు మీ ఇంటికి వస్తున్నారన్న విషయాన్ని గమనించకపోవడమే. ఎందుకంటే కొన్ని కళల రూపంలో కావచ్చు, కొన్ని సంకేతాల రూపంలో కావచ్చు, దైవం ఇట్లా అంటే కొన్ని మాలాంటి మాటల రూపంలో కావచ్చు, ఇలాంటి వీడియోల రూపంలో కావచ్చు, దైవం కొన్ని రకాలైనటువంటి సంకేతాలను తెలియజేస్తూ ఉంటుందన్నమాట. దాన్ని ఏంటంటే ఏముందులే, కలయలే మాటలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ మనం పట్టించుకోకుండా చెవిన పెట్టేస్తూ ఉంటాము. అలాగా ఆ దేవతలను మీరు పట్టించుకోకుండా, మీరు వారిని గుర్తించలేక కొన్ని పొరపాట్లు అనేటివి ఆ దేవతల విషయంలో మీరు చేస్తున్నారు. ఆ పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆ దేవతలకు అస్సలు నచ్చటం లేదు. అలా గనక మీరు ఇంకా కంటిన్యూ కనుక చేస్తే ఖచ్చితంగా నాగదేవతల యొక్క ఆగ్రహానికి గురవుతారండి. నాగదేవతల యొక్క ఆగ్రహానికి గురైతే మాత్రం మన యొక్క సర్పదోషాలు కావచ్చు, దోషాలు కావచ్చు, మీ యొక్క జీవితాల మీద భయంకరమైనటువంటి మార్పులు తీసుకొచ్చి పెడతాయి. కాబట్టి ఆ పొరపాట్లు మీరు ఖచ్చితంగా కూడా సరి చేసుకోవాలి. లేకపోతే మాత్రం మీ ఇల్లు నరకం అవుతుందన్నమాట. ఇప్పటికైనా శక్తుల యొక్క ఆగ్రహానికి గురవ్వకుండా అనుగ్రహానికి గురవ్వండి. ఎందుకంటే మీ యొక్క పతనం కోసం ఎదురు చూసేటువంటి ఆ శత్రువులు మీరే ఏదైనా చెడిపోయారు, నాశనం అయిపోయారంటే మీ శత్రువులు పండుగ చేసుకుంటారు. ఆనందంతో వాళ్ళు చిందులు వేస్తారు, సంతోషపడుతుంటారు. కాబట్టి జాగ్రత్తని తప్పనిసరి. మరి ఈ నాగదేవతలు మిమ్మల్ని అడుగడుగున కాపాడాలి అంటే మీరు ఆ పొరపాటును ఏం చేస్తున్నారో వాటిని సరి చేసుకోవాలన్నమాట. అందులో మొట్టమొదటిది చేసేటువంటి పొరపాటు ఏమిటంటే, గతంలో మీకు అక్కడైనా అంటే నాగుపాములు ఏమైనా రూపం ఎక్కడైనా కనిపించినప్పుడు వాడు కొంతమంది కొట్టి ఉన్నారనమాట. మగవాళ్ళు, ఈ రాశి వారిలో ఉన్నవారు కొట్టున్నారనమాట. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు ఎప్పుడైనా సరే కనిపించినప్పుడు అది పొలాల్లో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా రోడ్ల పక్కన కావచ్చు,
ఇలా ఎక్కడైనా సరే చెట్టు దగ్గర కావచ్చు, ఇలాంటి చోట మాత్రం కనిపిస్తే మీరు వాటిని కొట్టొద్దు. వాటి దారిన వాటిని వదిలేసేసేయండి. వాటి దారిన అవే వెళ్ళిపోతాయి అన్నమాట. అలా మాత్రం ఈసారి కొడితే మాత్రం అలాంటివి చేయొద్దు. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి, పొరపాటున అస్సలు చేయొద్దు. ఇక రెండవ విషయం ఏమిటంటే, ప్రతి నెల పౌర్ణమి రోజు నాగదేవతల గుడికి వెళ్ళి భక్తితో పాలను సమర్పించండి. అలా చేయడం వలన మీకు నాగదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలిగి వాళ్ళు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉండడానికి ఈ యొక్క మీరు చేసేటువంటి పనులనేటివి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి గుర్తుపెట్టుకొని ఈ 2 పనులు చేయండి. వీటితో పాటుగా మీకు ఆశ్చర్యపోయేటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ఇది మీరు మాత్రమే కాదండి, లోకాలే ఆశ్చర్యపోయే ఒక చారిత్రాత్మకమైన మార్పు అనేది మీ జీవితంలోని ఇప్పుడు జరగబోతుంది. దాదాపుగా 600 ఏళ్ల తర్వాత శనిదేవుడు తన వక్రగమనాన్ని మొదలుపెట్టాడు. ఈ శని ప్రభావం వల్ల మీ జీవితంలో 4 పెద్ద మార్పులు అనేటివి రాబోతున్నాయి. ఇది చూసి మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఏళ్ల తరబడి కష్టపడుతున్న మీ బాధలని తిరుగులేదు. మీకు సమస్య నుంచి బయటపడడం లేదు. క్షణం క్షణం కూడా ఒక నరకంలా ఉంటుంది అని చెప్పేసి మీరు ఎంతగా కుమిలిపోతున్నారో దానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటంటే, నరదిష్టి, అలాగే బాగా నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేయడము, ప్రాణం అనుకున్నటువంటి వాళ్ళే మీ మనస్సును విరిచేయడము, అలాగే వెన్నుపోటు పొడవడం, ఇలాంటివన్నీ కూడా మీ మీద చాలా రకాలైన ఎఫెక్ట్ అనేది చూపించాయన్నమాట. కానీ ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అదే పోయే శుభవార్త ఏమిటంటే, మీ యొక్క అదృష్టం వలన శని వక్రగతిలో ఉండన్న రాహువు మీ మీద దయ చూపిస్తున్నాడు. ఇక మీ కష్టాలు ముగిసిపోయినట్లే. ఈ 3 రోజులు మీ జీవితంలో మిమ్మల్ని ఊహించని స్థాయికి ఎదిగేలాగా చేస్తాయన్నమాట. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టానికి, కార్చిన కన్నీటికి, అలాగే క్షమించి మీ భూమి మీద పడ్డటువంటి ఆ యొక్క చెమట బిందువులకు, మీ కష్టాన్ని చూసి ఎగతాళి చేసే నవ్వినటువంటి వాళ్ళే మీ యొక్క సంతోషాన్ని చూడలేక వాళ్ళే ఏడ్చే రోజులు వస్తాయన్నమాట. అలాగా మీకేంటంటే అదృష్టం అనేది మొదలైంది. కానీ ఒక్క మాట కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మీకు సహాయం చేయకుండా ఉన్నారో అలాంటి వారు మాత్రం పొరపాటున కూడా క్షమించవద్దు. ఎందుకంటే బెల్లం చుట్టది ఈగలు ఎలాగైతే ముసురుతాయో బెల్లం లేకపోతే ఉండవు. అలాగే ఇలాంటి మనుషులు ఏంటంటే, కాస్త ఎదుగుతున్నాము అనుకున్నప్పుడు మళ్ళీ సిగ్గు అనేది లేకుండా వచ్చి చేరుతూ ఉంటారనమాట. కానీ అలాంటి వాళ్ళని పొరపాటున కూడా మీ దరిదాపులో కూడా రానివ్వద్దు. ఈ విషయాన్ని కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. శని, రాహువు గ్రహాల యొక్క దయ మీ మీద ఉంది. అయితే మీరు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. మంచి మార్గంలో నడవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే, మనకు కొంత సంపద ఎక్కువైనప్పుడు కావచ్చు, అన్ని శుభవార్తలు జరుగుతున్నప్పుడు కావచ్చు, ఒక్కొక్కసారి మనలో తెలియకుండానే ఒక గర్వం అనేది వస్తుంటుందన్నమాట. అలాగే అంటే ఏది చేసినా కూడా ఏమి జరగటం లేదని ఒకసారి నోటికొచ్చినట్టు మాట్లాడడం, ఒకసారి ఆవేశంతో ఎదుటి వాళ్ళ మాటలో యుద్ధం చేయడం కావచ్చు, లేకపోతే చిన్న చిన్న పొరపాట్లు చేయడం కావచ్చు, ఇలాంటివి చేయొద్దు. ఎప్పుడైనా సరే మంచి మార్గంలోనే నడవాలి. మనకు బాగోలేని సమయంలో కావచ్చు, అన్ని భగవంతుడు ఇచ్చినటువంటి సమయంలో మనం మంచి మార్గంలో నడవాలి. ఇంకా రక్త సంబంధం మాత్రమే మనది అనుకోకూడదు. ప్రేమ, నమ్మకము, అభిమానం ఉన్న వాళ్ళు కూడా మన మనుషులే అన్నమాట. ఒక్కొక్కసారి రక్త సంబంధంలో అంటే స్వార్థాల్లో వాళ్ళలో కూడా వాళ్ళకు నచ్చినవన్నీ చేసేసి పక్కన వాళ్ళ మీద రుద్దడము, కష్టంలో ఉన్న సహాయం చేయకుండా ఉండడము, ఇలా దౌర్జన్యం చేస్తూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళ కోసము అంటే ఇక రక్త సంబంధం కదా అని చెప్పేసి ఎన్నైనా సరే వాళ్ళ కోసం భరించి సహించాల్సినటువంటి అవసరం లేదు. బయట కొంతమంది మనల్ని ఏమీ ఆశించకుండా ప్రేమించి మనల్ని నమ్మే వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళతో కూడా మనం బాగుండడం వలన మన మనస్సు అనేది ప్రశాంతంగా ఉంటుంది. మన చేయి పట్టి నడిపించే వాళ్ళే మన వాళ్ళు. అంతేగాని కష్టం వచ్చింది కదా అని చెప్పేసి చేయి వదిలేసిన వాళ్ళు మన వాళ్ళు కాదండి. వాళ్ళు అవసరమైతే మన వాళ్ళైనా సరే పరాయి వాళ్ళు అవుతారనమాట. మనకి ఎప్పుడు తోడుగా ఉండే వాళ్ళే మన వాళ్ళు. ఇంకా మీకు శుభవార్త ఏంటంటే, సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే ఇంకా ఆశీస్సులు అనేటివి మీ యొక్క రాశి వారిపైన పుష్కలంగా ఉన్నాయి. మీరు కార్చినటువంటి కన్నీళ్ళు చుక్కకు రెక్క తీర్చడానికి శనిదేవుడు
సిద్ధమయ్యాడు. మిమ్మల్ని ఎవరైతే ఏడిపించాలి అని చెప్పేసి అనుకున్నారో అలాంటి వారందరికీ శనిదేవుడే బుద్ధి చెప్తాడు. అద్భుతమైనటువంటి సంతోషం కూడా ఉంది. దీనివల్ల మీరు మిఠాయి సిద్ధం చేసుకోవచ్చు. మీ నోరు తీపి చేసే నలుగురి యొక్క నోరు తీపి చేసే శుభవార్త కూడా ఉంది. అదేమిటంటే మీరు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు, పొరపాట్లు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గురించి కూడా మీరు బయటపడవచ్చు. ఒక్కసారి మీరు మీ గతాన్ని తిరిగి చూసుకోండి. మీరు అనవసరమైనటువంటి వాటికి ఎంత డబ్బు ఖర్చు చేశారో, అనవసరంగా ఎంత నష్టపోయారో, మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారని చెప్పి తెలిసినా కూడా మళ్ళీ వాళ్ళ చేతుల్లో మోసపోవడము, ఇప్పటికీ మారలేకపోవడము, ఇంకా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, ఇలాంటివన్నీ కూడా చూస్తున్నారు. ఇక నుంచి అయినా సరే మీరు భవిష్యత్తులో బాధపడకూడదు అంటే ఈ క్షణం నుంచే, ఈ రోజు నుంచే ప్రశాంతంగా ఆలోచించి పని చేయండి. కంగారు వద్దు. భావోద్వేగంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎప్పుడు కూడా తప్పే అవుతాయి. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 4 రకాలుగా ఆలోచించి 4 దిక్కుల నుంచి అంటే మన నిర్ణయం వల్ల మనకే కాదు, మనకు మంచి జరుగుతున్నటువంటి తర్వాత సంగతి మన నిర్ణయం పక్కన వాళ్ళకి ఎంత ఇబ్బంది జరుగుతుందా, పక్కన వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది జరగకూడదు అని చెప్పి ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోవాలన్నమాట. కాబట్టి నిర్ణయాల విషయంలో ఎప్పుడు కూడా తొందరపడి ఉండకూడదు. నిదానం అనేది తప్పనిసరి. ఇంకా మీరు ఎవరికి డబ్బు అనేది ఇవ్వద్దు. డబ్బు ఇస్తే మాత్రం ఈ రోజుల్లో వెనక్కి తిరిగి రారు. గుర్తుపెట్టుకోండి. ఎవరిని నమ్మొద్దు, అలాగే నమ్ముకోవద్దు. ఎవరి మీద భారం కూడా వేయొద్దు, ఎవరి మీద ఆధారపడద్దు. మీ శక్తిని మీరు నమ్ముకోండి. ఎందుకంటే మీరు వచ్చేటువంటి అవకాశాలు చాలా విలువైనవి. మీరు ఇతరులను నమ్ముకుంటే మాత్రం ఆ గోల్డెన్ ఛాన్స్ అనేది మిస్ అవుతుంది. మీరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, మనుషులు వ్యతిరేకంగా ఉన్నారు. ఇది మీరు గుర్తించండి. వీరితో అనవసరంగా టైం అనేది వేస్ట్ చేయొద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే మీ జీవితం అనేది స్వర్గంలాగా మారుతుంది. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీరు ధైర్యంగా అడుగు అనేది ముందుకు వేస్తేనే దారి అనేది అదే కనిపిస్తుంది. భయపడి కూర్చుంటే మాత్రం అక్కడే ఉండిపోతారు. కాబట్టి లెగిసి కష్టపడండి. బద్ధకం అనేది తీసి పక్కన పడేసేసేయండి. మీకంటూ ఒక కొత్త దారిని నిర్మించుకోండి. ఈ సమయం మీకు చాలా చాలా లాభదాయకంగా ఉండబోతుంది. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మీరు ఏదైనా చిన్న బిజినెస్ అయినా కానివ్వండి, ఏది మొదలు పెట్టుకోవాలన్నా మీకు మంచి సమయం. చక్కగా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలిస్తున్నాయి. అలాగే ముందు మీరు ఏ పని ఎవరికి అప్పచెప్పినా సరే డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాలు మాత్రం మీరే చూసుకోండి. డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు మాత్రం ఎవరికి అప్పచెప్పదు. ఇంకా రహస్యాలు కూడా మీరు మెయింటైన్ చేయాలి. ఆస్తిపాస్తుల గురించి కూడా ఎవరికి చెప్పొద్దు. ప్రతి పర్సనల్ విషయాలు అందరికీ చెప్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఈ డబ్బు విషయాలు, ఆస్తిపాస్తుల విషయాలు అని చెప్పినప్పుడు కూడా ఎదుటివాడి చేతుల్లో మీరు మోసపోవాల్సి వస్తుందన్నమాట. ఇప్పటికే సమస్య మీద సమస్యలతో చాలా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇంకా ఆ గడ్డు కాలం అంతా తొలగిపోయింది. ఇక మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది. ఒక పచ్చి నిజం ఏంటంటే మీకు ఈ గ్రహాల యొక్క కలయిక వక్రగమనం వలన మీ జీవితంలో చిన్నపాటి తుఫాను అనేది రావచ్చు. కానీ భయపడద్దు. వాటికి పరిష్కారాలు కూడా ఏం చేయాలనేది ఇప్పుడు నేను చెప్తానండి. ప్రస్తుతము ఈ టెన్షన్స్ కావచ్చు, లేదా ఈ గొడవలు కావచ్చు, మీ చుట్టూ ఉన్నటువంటి శత్రువుల వల్ల జరుగుతున్నాయి. వాళ్ళెవరో తెలుసుకోవాల్సిన సమస్య అనేది మీకు చెప్తానండి. వారెవరో కాదు, మీకు బాగా తెలిసిన వాళ్ళే, మీ దగ్గర వాళ్ళే, మన అనుకున్నటువంటి మనుషుల వాళ్ళనమాట. మీరు ఎంత మన అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం మిమ్మల్ని పరాయి వాళ్ళలాగా చూసి మీ సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. వాళ్ళ మాటలకు మీ గుండె ఎన్నిసార్లు పగిలిపోయిందో మీకే తెలుసు. చాలా భరించారు, చాలా సహించారు, ఎంతో ఓర్పు పట్టారు, ఓపిక పట్టారు. వాళ్ళ ప్రవర్తనకు మీ మనసు ముక్కలైపోయింది. మీరు మంచి చేయకపోతే, అంటే మంచి చేయాలని అనుకున్నప్పుడు దాన్ని కూడా తప్పుగా వెతికి అపార్థాలతో మిమ్మల్ని బాధ పెట్టారు. కానీ లోపల మీకు ఎంత బాధ ఉన్నా సరే పైకి మాత్రం నవ్వుతుంటే తిరిగారు. మీరు ఎంత కుమిలిపోయారో అది మీకే తెలుసు, దేవుడికే తెలుసు. ఈ రాశివారు మీరు చాలా మంచి మనసు కలిగిన వారండి. ముందుగా బోలా మనుషులు అనమాట, స్వచ్ఛమైన మనుషులు అనమాట, సున్నితమైనటువంటి మనుషులు.
చిన్న చిన్న విషయాలకు సంతోషపడతారు. అలాగే ఎవరైనా ఏమనంటే బాధపడుతుంటారనమాట. ఎవరైనా నోరు తెరిచి ఏమైనా అడిగితే లేదు కాదు అని చెప్పేసి చెప్పలేరు. ఇదే ఎదుటివారికి పెట్టుబడిలాగా మారాయి, మీకు శాపంలా మారాయి. జనాలు మిమ్మల్ని అవసరాలకు మాత్రమే వాడుకుంటున్నారు, కానీ ఇక్కడితోనే ఆపేసేయండి. ఇక నుంచి అయినా సరే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోండి. అసలు ఎవరు మీ వారు, ఎవరు పరాయి వాళ్ళు, ఇక్కడికైనా కళ్ళు తెరిచి చూడండి. ఏది నిజమో ఏదో అబద్ధమో గమనించండి. మీరు ఒంటరి వాళ్ళు కాదు. మీకు విశ్వంలో ఉన్న శక్తులను అండగా ఉన్నాయి. అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు మీ పైన ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఈ పాపపు లోకంలో ఏంటంటే మీరు లేదు కాదు అని చెప్పడం నేర్చుకోండి. ఎదుటి వారికి మీరు ఇలాగే చెప్పాలి. అలా చేయకపోతే మాత్రం జనము మీ యొక్క మనసుని, మీ యొక్క డబ్బుని, మీ యొక్క సమయాన్ని, ఇంకా మీ యొక్క నమ్మకాన్ని కూడా పూర్తిగా వాడుకుంటారు. అందుకే మనసును రాయించేసుకోవాలి. మీ జాతకంలోని గ్రహాల వలన మీరు ఎంత బాధపడము, ఎమోషనల్ అయిపోవడం ఇలాంటివన్నీ కూడా కాస్త గ్రహాల వ్యతిరేకటం వల్ల జరుగుతుంటాయి. మీ మనసుకు అధిపతి అయినటువంటి బుధ గ్రహము చాలా అమాయకమైందండి. అందుకే మీరు ఎవరికి నో చెప్పలేకపోతారు. మొహమాటం అనేది అడ్డొస్తుందన్నమాట. అలాగే శుక్రగ్రహం కూడా వారి మీద ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. బుధుడు కనుక తెలివిగా ఉంటే మీలో తెలివితేటలు, వ్యాపార దక్షత బాగుంటాయి. కానీ అది బలహీనపడితే మీరు అమాయకం అన్నటువంటి జనాలు అలసిగా తీసుకొని వాడుకుంటారు. బుధ గ్రహం బలంగా ఉండాలంటే మీరు పచ్చరంగు వస్తువులు దానం చేయాలి. అంటే పచ్చ పెసర్లు కావచ్చు, పచ్చటి బట్టలు కావచ్చు దానం చేయండి. మీరు ఏ రోజు అంటే ముఖ్యంగా బుధవారం రోజున ఇలా చేయాలి. ఒక బుధవారం రోజున 5 కిలోల పెసలను ఒక పచ్చటి బట్టల్లో మూటగట్టి ఏదైనా గుడిలో దానం చేయండి. ఇలా 5 బుధవారాలు చేయాలి. మీరు ఏ గుళ్ళనైనా చేయవచ్చు, కానీ వినాయకుడి గుళ్ళో చేస్తే మాత్రం ఇంకా మంచిది. అలాగే ఆ రోజున పచ్చటి రంగులో ఉన్నటువంటి కూరగాయలను మీకు ఆహారంగా తీసుకుంటే ఇంకా మంచి అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇంకా శుక్రగ్రహం మీ జీవితంలోని విలాసాలు, ప్రేమ, భార్యాభర్తల సుఖము అన్నీ దీని మీదే ఆధారపడతాయి. ఈ గ్రహం పాడైతే మీ రిలేషన్స్ దెబ్బతింటాయి. ఇంకా ఈ పవర్ఫుల్ రెమెడీ మీరు పాటించండి. మీరు ఏం చేస్తారంటే మీ చేతికి ఒక మంచి ఖరీదైనటువంటి చేతి గడియారాలు అంటే వాచ్ని ధరించండి. ఎందుకంటే వాచ్లు కాలానికి సూచిక శుక్రుడు కూడా కాలానికి సంబంధించినటువంటి గ్రహణం. మంచి వాచ్ అనేది కొనుక్కొని చేతికి పెట్టుకోవడం వలన మీ టైం అనేది మారుతుంది. రాబోయేటువంటి రోజుల్లో మీకు మంచి సమయం అనేది మొదలవుతుంది. మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అలాగే బయటకు వెళ్ళేటప్పుడు లైట్గా ఉండేటువంటి పర్ఫ్యూమ్లను కూడా మీరు వాడండి. అలాగే మీ జేబుల్లో తెల్లటి కర్చీప్ను కూడా ఎప్పుడు ఉంచుకోండి. ఇంకా 2 చేతులను, అరచేతులను బాగా రాపిడి చేసి మీ బొటన వేలు కింద ఉండేటువంటి శుక్ర పర్వాన్ని మసాజ్ చేసుకోండి. దీనివల్ల శుక్రగ్రహం అనేది బాగుపడుతుంది. మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు మొదలవుతాయి. ఇక మీ జీవితంలోనే మీరు తక్కువ కష్టపడ్డా ఎక్కువ లాభం అనేది దక్కుతుంది. ప్రేమ వ్యవహారాల్లో గొడవలు తగ్గి అనుబంధం పెరుగుతుంది. మీలో పోయినటువంటి ఆ పాత గ్లామరు, ఆకర్షణ, అందం కూడా మళ్ళీ తిరిగి వస్తాయి. మీ మీద మీకు నమ్మకం అనేది పెరుగుతుంది. మీ బలహీనతలు మీకు బలంగా మారుతాయి. ఈ పరిహారాలను మీరు చేయండి. బుధ శుక్రవారాల్లో చేసుకోండి. ఈ గ్రహాలు మీకు అనుకూలిస్తే ఈ ప్రపంచమే మీ వెన్నంటే ఉంటుంది. సరైన జ్ఞానంతో ఏ సమస్యనైనా సరే మనం శాశ్వతంగా సొల్యూషన్ చేసుకోవచ్చు అనమాట, పరిష్కరించుకోవచ్చు. ఇక మీ ఆర్థిక అప్పుల సమస్యలన్నీ తొలగించుకునేటువంటి 2 పవర్ఫుల్ పరిహారాలు కూడా చెప్తాను. సోమవారం లేదా శనివారం రోజున 2 గుప్పెళ్ళ గోధుమల్లో 2 కేసరి పూల రెక్కలు వేసి 11 తులసి ఆకులు వేసి పిండి పట్టించుకోండి. ఆ పిండితో రొట్టెలు చేసుకొని తినండి. దానివల్ల లక్ష్మీదేవి యొక్క ప్రసన్నమై మీ యొక్క ధనవృద్ధి కలుగుతుంది. అలాగే శుక్రవారం ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో ఒక ఎర్రటి బట్టలోనే వెండి నాణాన్ని మూటగట్టి ఉంచండి. దానిపైన గోధుమలు లేదా బియ్యం పోయండి. ఈ పాత్రను మీ ఇంట్లో అంటే వాయువ్య మూలలో ఉంచి లక్ష్మీ పూజలు చేసి కనకదార సూత్రాన్ని చదవండి. అలా చేయడం వలన విపరీతమైనటువంటి ధనలాభం అనేది కలుగుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రాహువు, శుక్రుడు, శనిదేవుడు స్థానాలను మార్చుకుంటూ ఉంటాడు. మీరు ఈ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ప్రమాదాలు మళ్ళీ జరుగుతాయి. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది. అందుకే జాగ్రత్త. రాహువు నీచ స్థితికి వెళ్ళే మీ పేరు, ప్రతిష్టలు, డబ్బు అన్నీ కూడా నాశనం అవుతుంటాయి అన్నమాట. కాబట్టి మీరు నిజాయితీగా ఉంటే రాహు బలంగా ఉంటాడు.
అలాగే బద్ధకాన్ని కూడా వదిలేయండి. అంటే పనులు వాయిదా వేయద్దు, ఏం చేద్దాంలే రేపు చేద్దాంలే అని చెప్పేసి ఇలాంటివి చేయొద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆఖరి నిమిషంలోనే హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ వచ్చి ఇక టైం లేదని చెప్తే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. అలాగే ప్రతి క్షణం అనేది చాలా విలువైనది. టైం అనేది వేస్ట్ చేయొద్దు. అలాగే మీరు ప్రతి గురువారం మన ఉదయం 11 గంటలలో రావి చెట్టు కింద నెయ్యి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. ఇంకా మీ మనసుకు నచ్చినట్టుగా సంతోషంగా బ్రతకడం నేర్చుకోండి. కుటుంబానికి సమయాన్ని కేటాయించండి. జీవితాన్ని బరువుగా కాకుండా ప్రతి నిమిషాన్ని కూడా ఆస్వాదిస్తూ గడపండి. ఎదుటివారిని మీరు కూడా కాస్త మీ మాటలతో నొప్పించొద్దు. మీరు కూడా కాస్త ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకోండి. అలా చేస్తే ఎదుటివారు మీరు మాటలతో ఈ రకంగానైనా ఇబ్బంది పెడితే దానివలన శుక్రగ్రహం అనేది బలహీనపడుతుంది. దానివల్ల చర్మ వ్యాధులు రావడము, సంబంధాలు తెగిపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మాట తీరును జాగ్రత్తగా చూసుకోండి. మాట జారితే వెనక్కి తీసుకోవడం అనేది చాలా కష్టము. అది అవతల వాళ్ళకి లోతైనటువంటి గాయాన్ని మిగులుస్తుంది. ఇక మీరు ప్రతి పనిలోనూ సక్సెస్, ప్రేమలో మాధుర్యం, జీవితంలో సుఖ సంతోషాలు, కోల్పోయిన ఆత్మవిశ్వాసం, వ్యాపారంలో ఎదుగుదల ఇలాంటివన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. అలాగే మీ యొక్క వివాహం కావచ్చు, మీ యొక్క ఆస్తిపాస్తులు కావచ్చు, మీ యొక్క సంపాదన కావచ్చు, అన్నీ ఆల్రెడీ నిర్ణయించబడ్డాయి. మీ తాహతకు మించి ఖర్చు అనేది చేయొద్దు. పొదుపు చేయండి. మీ భవిష్యత్తును భద్రంగా ఉంచుకోండి. డబ్బును మాత్రం మీరు నమ్మి ఎవరి చేతికి ఇవ్వద్దు. మనం చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా మీరు పాటించండి. మీకు మీ గుండెల్లో కుజుడు ప్రభావం చూపిస్తున్నప్పుడు బుధుడు కలిసి బుధాదిత్య యోగము మీ జీవితంలోని సానుకూల మార్పును తీసుకురాబోతున్నాయి. ఈ యోగం వచ్చిందంటే సాక్షాత్తు అదృష్టం మీ తలుపు తట్టినట్లే. దూరం అయిపోయినటువంటి మీకు తిరిగి రాదు అనుకున్నటువంటివి ఏదైనా కావచ్చు, మనుషులు కావచ్చు, లేకపోతే డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా వెతుక్కుంటూ మీ దగ్గరికి రాబోతున్నాయి. ఇలా అదృష్టం అనేది మీకు శాశ్వతంగా ఉంటుంది. చక్కగా ఇప్పుడు మనం చెప్పినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ సరి చేసుకోండి. ఆ నాగదేవతల యొక్క కోపాన్ని కలిగించే ఆ పొరపాట్లను మరి మీరు చేయొద్దు. అలాగే మనం చెప్పినటువంటి పరిహారాలు కూడా మీరు పాటిస్తే ఈ అదృష్టం అనేది మీకు తరతరాలకు కూడా తరగని ఆస్తి ఐశ్వర్యంలాగా అదృష్టం మీకు తరతరాలు సొంతం అవుతుందన్నమాట. కాబట్టి ఈ రాశి వారు మాత్రం ఖచ్చితంగా మనం చెప్పినటువంటి వీడియోలో తెలియజేసినటువంటి అన్ని విషయాలను కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. అర్థం కాకపోతే ఇంకోసారి వినేటువంటి ప్రయత్నం చేయండి. అంతేగాని ఏం ముందులే అని చెప్పేసి కొట్టిపడేయద్దు. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి చక్కగా మనం ఇందాక చెప్పినట్టుగా పౌర్ణమి తిథి రోజు కావచ్చు, ఆదివారం కావచ్చు, మంగళవారం కావచ్చు, చక్కగా నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి రావడం, అక్కడ పూజలు చేసుకోవడం ఇలాంటివి కూడా మీరు పాటించండి. ఆ రోజున మాంసాహారం తినకూడదు. భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. ఆడవాళ్ళని వెళ్ళని సందర్భాల్లో కూడా ఇంట్లో కూడా మీరు పూజ చేసుకుంటూ ఉండండి. మీతో పాటుగా మనం చెప్పిన పరిహారాల నియమాలను కూడా తప్పనిసరిగా ఆచరించండి. ఈ వీడియో నిజంగా మీ యొక్క తలరాతను అద్భుతంగా మారుస్తుంది. అలాగే వీడియోకి లైక్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు ఉండి మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఖచ్చితంగా కొన్ని క్షణాలను మీకు శుభవార్త వింటారు. కాబట్టి ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్స్ దగ్గర అయిపోతుంది, అక్కడ మీకు ఒక పాయింట్స్ అనేది యాడ్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే అయిపోతుంది. మొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అండ్ బెల్లును క్లిక్ చేస్తే మీరు పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో ఓం నాగదేవత మీ చల్లని చూపు మా మీద ఉంచు అని చెప్పి కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వారికి కూడా అంత శుభం కలుగుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖిన భవంతు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.